అనకాపల్లి జిల్లా రాంబిల్లులో 6 గిగావాట్ల సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్కి ఆర్ఈ న్యూ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,700 కోట్ల పెట్టుబడులు, 1,200 మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ ప్రతిపాదనలో చెప్పింది. ఆ సంస్థకు 135 ఎకరాలు కేటాయించేందుకు అనుమతి ఇచ్చింది. ఎస్ఐపిబిలో అనుమతించిన మేరకు ప్రత్యేక ప్రోత్సాహకాల కింద స్థిర మూలధన పెట్టుబడి మీద 30% గరిష్టంగా 840 కోట్లు 10 ఏళ్లలో చెల్లించబోతున్నట్టు చెప్పింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 1000 మందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ అంగీకరించింది. ఆ సంస్థకు 1,100 ఎకరాలు, ఎకరాకి 5 లక్షల ధరకు టౌన్షిప్ అభివృద్ధికి మరో 200 ఎకరాలు మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు అనుమతించింది. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ విస్తరణ ప్రాజెక్టుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ 1,147 కోట్ల పెట్టుబడులతో 1,475 మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శ్రీ సిటీలో ఎక్సలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫార్మాస్యూటికల్స్ తయారీ ఫెసిలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఖరారు చేస్తుంది. ఆ సంస్థ 1,358 కోట్లు పెట్టుబడి పెట్టి 1,770 మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ ఆర్డర్స్ ఇచ్చింది.